మనం ఎప్పుడు కలిసి పని చేయలేదు. మా పలాస చూసినప్పటి నుండి సార్ నేను మాట్లాడుకుంటూ ఉన్నాం, అప్పుడప్పుడు మనంతా మాట్లాడుకుంటాం. మేనేజర్ డైరెక్టర్ రిలేషనే కదా ఆయన గురించి మధ్యలో. అది మట్కా తర్వాత, మట్కా కంటే ముందు ఫోన్ చేసినప్పుడు ఏమంటే మంచి వేషం మీద ఉంటే చెప్పండి నాకు, నేను చేస్తానండి, నాకు అలాంటి సినిమాలు అంటే ఇష్టం అని ఆయన అడిగింది ఉన్నాయి. అంటే అప్పటికి మీరు అసలు సీన్లోనే లేరు, ఆ టైంలో మేము మాట్లాడుకున్నాం. అవును. ఆ తర్వాత ఏదైనా మంచి కథ ఉంటే చెప్పండి, ఆయన అప్పుడు ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ స్టార్ట్ చేద్దామన్న దీంట్లో పెద్ద సిరీస్ ఏదని చెప్పండి డైరెక్టర్ గారని అప్పుడు అడిగారు. ఇలాంటివన్నీ నడుస్తున్నాయి. తర్వాత ఎప్పుడు మేము వర్క్ చేయలేదు. బట్ మీరు ఎప్పుడైతే మీకు ఒక ఇమేజ్ ఉంది కదా సార్, అంటే అట్లా ఈయన సతాయిస్తాడు, ఈయన ఇలా చేస్తాడు అలా చేస్తాడు అని చెప్తారు, చాలామంది చెప్తారు. అవి వస్తుంటే మీకు తెలియదే ఉంది ఫస్ట్. కానీ మన ఇద్దరికి ఎప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ లేదు. మట్కాలోనూ అసలు నాకు ఏం లేదు. నాకు రవి గారితో మాట్లాడినప్పుడు ఎవరు చూస్తారంటే రాజా రవీంద్ర గారు చూస్తారు. ఇదేంటంటే నేను చెప్పాను నాకు అసలు ఆయనతో ఎక్కడ ప్రాబ్లం ఉండదు, కంఫర్ట్గా మేము పనిచేసుకుని నేను ఫోన్ చేస్తానంటే ఫోన్ చేసిన వెంటనే మీరు వచ్చేసరి అయిపోయింది. సో బట్ నాకు ఈ క్యారెక్టర్ ఉంది కదా సార్, మీరు ఆహార్యం 100% అందులో ఎక్కడ తిరగలేదు, సూపర్గా సరిపోతారు. నేను ఆ రోజు మిమ్మల్ని చూసి నేను అనుకున్నాను ఈ షర్ట్ వేస్తే ఇలాంటివి వేస్తాము, ఇలాంటి డ్రెస్సు ఇది ఇదని, అదంతా నేను ఊహించుకున్నాను. కానీ మీరు అక్కడికి వచ్చిన తర్వాత చేస్తారా చేయరా, ఆ క్యారెక్టర్లోకి ఒదుగుతారా లేదా అనేది ఆ ఫస్ట్ ఉంది కదా. ఫస్ట్ కొంచెం డౌట్ ఉంది, ఒప్పుకోపోనంత ఏం లేదు. లేదు అంటే ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ వస్తానే మహద్భాగ్యం వేషం ఎత్తాడని అంటే మేము అలా అనుకోలేదు. సెలక్షన్ ఆ రోజు మీకు ఫోన్ చేసి మనం అందరం కలిసాం కదా సార్, ఆ రోజు ఈవినింగ్ కలిసాం కదా మనం. ఎవరు భయపడట్లేదు ఒప్పుకోనని, క్యారెక్టర్ కోసం వెయిటింగ్ ఇక్కడ కదా. మన ఇద్దరు అంతే కదా సార్, డివేట్ అవుతుంది. మాకున్న పర్స్పెక్టివ్ చెప్తున్నాం. ఒప్పుకుంటారు ఒప్పుకోండి మేము అనుకున్నాం, మీరు ఒప్పుకోరనేది మా ఇది కాదు, మేము అనుకున్నది అది. ఆ రోజు ముందు ఈవినింగ్ కలిసాము, మాట్లాడుకున్నాం, అదంతా అయిపోయింది. బట్ నాకున్నది డైరెక్టర్ గారు ఏంటంటే ఇతను ఆ క్యారెక్టర్లో ఒదుగుతారా లేదన్నది. మన ఫస్ట్ డేనే మీరు అప్పటిదాకా ఉండి అప్పటిదాకా మాట్లాడుకుని, అంటే మనం షార్ట్కి వెళ్తున్నాం చూడండి, షార్ట్కి వెళ్ళిన దాకా ఉన్న రాజా రవీంద్ర గారు షార్ట్లోకి రాగానే అక్కడ ఒక ప్రాపర్ ప్రొఫెషనల్ నటుడు. ఎందుకంటే బీయింగ్ అ ప్రొడ్యూసరు, ప్రొడక్షన్ హౌసు, తర్వాత యాక్టరు, మీరు చూసిన డైరెక్టర్లు, మీరు చూసిన సెట్లు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరికీ తెలియదు. అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కదా. సో మీకు అదంతా తెలుసు. మీరు ఇదంతా ఏదైతే ఉందో అదంతా అక్కడ ఉన్న మీ తాలూకా ఆరాన్ని అక్కడ మీరు స్ప్రెడ్ చేసినప్పటికీ, అక్కడికి వచ్చినప్పుడు మీరు ప్రొఫెషనల్ యాక్టర్, అంటే టేక్లకు తీసుకోకూడదు, డైరెక్టర్ని సతాయించకూడదు, ఆపోజిట్ యాక్టర్, అదంతా కూడా నేను ఒక డైరెక్టర్గా గమనించగలిగాను. అది తర్వాత మీరు క్యారెక్టర్లో ఒదిగిపోయిన కాబలి, వికృతి, షష్ఠి, కేచరి డైలాగ్ మీరు చెప్పినప్పుడు ఆ రోజు నేను అనుకున్నాను సార్, నేను చాలా ఓపెన్, అందుకే కెమెరాలో చెప్తున్నాను, మీతో నేను కనీసం అంటే ఇంకొక 4-5 సినిమాలు నేను చేస్తే, నాకు మంచిగా అవకాశాలు చేస్తే మాత్రం రెగ్యులర్ ఈ పోలీస్ ఇన్స్పెక్టర్గా వచ్చాడు, సిబిఐ ఆఫీసరు, జీపుల్లో కూర్చొని సిగరెట్లు తాడాలి, ఇలాంటివన్నీ కాకుండా మీకు ఏం చేసినా సరే నేను ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది స్టాండౌట్ క్యారెక్టర్ మీకు కదా, ఎప్పటికైనా చెప్తారు 100% స్టాండౌట్ క్యారెక్టర్, కెరీర్లో మంచి క్యారెక్టర్ మీరు నేను చేసిన చెప్పు నాకు మంచి క్యారెక్టర్ అంటే హనీలో క్యారెక్టర్ చేశానని చెప్తారు చూసారా. అలా మీతో 4 క్యారెక్టర్లు ఉన్నాయి సార్ నా దగ్గర. ఆ 4 క్యారెక్టర్లు మీరే చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఆ 4 సినిమాలు నేను చేయనని మీరు గట్టిగా అనుకోండి. ఓకే, థ్యాంక్ యూ.